నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ అన్యాయం, నాకెందుకు ఈ గాయం, నేను చేసిన ద్రోహం, నేను చేసిన పాపం. ఆ చెట్టు అనుకున్నట్టు ఈరోజు నువ్వు నేను అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. నా జీవితంలో నేను కొన్ని చేదైన ఘట్టాల్లో దేవుడిని ఇలానే ప్రశ్నించాను, ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశాను తెలియక. తర్వాత ఇంకా ఏమంటానన్నమాట, ఎందుకంటే నాకు అర్థమైంది ఆయన అన్యాయస్తుడు కాదు. అలా అడవి చెట్లలో నుండి నన్ను కోరుకోవటమే నా అదృష్టం. నేల మట్టుకు పడవేస్తేనేమి, పైనుండి దొల్లిస్తేనేమి, నీటిలో నన్ను నానబెడితేనేమి, ఎండలో ఎండబెడితేనేమి, రోజు పని కట్టుకొని గాయపరిస్తేనేమి, నన్ను తీసుకెళ్లి తన ఆలయంలో ఒక స్తంభంగా నిలబెట్టడానికే కదా.